పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. శివరాత్రి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని శివరాత్రి పర్వదినం అంటే ఏంటి? అసలు శివరాత్రి ప్రత్యేకత ఏంటి? విశిష్టత ఏంటి? శివతత్వం అంటే ఏంటి? అర్ధనారీశ్వర తత్వం అంటే ఏంటి? వీటన్నిటి గురించి మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న నరేంద్ర ముదల్కర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. అసలు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అసలు శివరాత్రి అంటే ఏంటి? దీని విశిష్టత గురించి చెప్పండి. జగద్గురు బ్రహ్మశ్రీ పత్రి గారికి శతకోటి ప్రణామాలు. పిఎంసి ప్రేక్షకులకు నా ఆత్మాభివందనం. నా పేరు నరేంద్ర ముదల్కర్, హైదరాబాద్లో ఉంటాను. గత 30 సంవత్సరాల నుంచి సార్తో ఉన్నాను. ఈరోజు శివరాత్రి గురించి తెలుసుకుంటాం. సిగ్నిఫికెన్స్ ఆఫ్ శివరాత్రి. ప్రతి పండుగలో ఒక స్పిరిచువల్ సైన్స్ ఉంది. ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఉంటుంది. సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, నవరాత్రి ఋషులు మనకు అద్భుతమైన స్పిరిచువల్ సైన్స్ ఇచ్చారు. అందులో చాలా డెప్త్ ఉంది. తెలిసి తెలియక చేసిన పండుగల్లో ఇప్పుడు జనాలు చేసే పండుగల్లో ప్రాబ్లం ఎక్కడుంది అంటే తెలియకుండా చేస్తున్నారు. అందుకే అందులో ఉన్న ఎనర్జీ తెలియకుండా పోయింది. రేషనల్గా చేస్తే అందులో ఉన్న ఎనర్జీ మనకు అర్థమవుతుంది. జనరల్గా గుడికి వెళ్తుంటారు, కొన్ని వేల సార్లు బాడీ వెళ్తుంది కానీ వాళ్ళు వెళ్ళారు ఎప్పుడు. అది పెద్ద అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా లక్షల మంది గుళ్ళలో కనిపిస్తున్నారు కానీ శరీరాలు ఉన్నాయి, వాళ్ళు పోలేదు. ఇన్నర్గా పోవాలి అంటే ధ్యానం వాళ్ళకు మూలము. ధ్యానం చేసే వరకు, మనకు మనం కనెక్ట్ అయ్యే వరకు స్పిరిచువల్ ఎనర్జీ అనేది కనెక్ట్ కాదు. అలాగా విగ్రహారాధనలు, పూజలు, స్తోత్రాలు, జపాలు ఇవంతా చేస్తున్నారు కానీ పరిపూర్ణంగా కనెక్ట్ అవ్వట్లేదు. అలాగే పండుగలు లాస్ట్ స్టేజ్. అది అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని, ఈ ధ్యానం చేయాలంటే మాతో కాదు సార్, 5000 10,000 ఇయర్స్ తర్వాత సాఫ్ట్వేర్లు ఎలా ఉంటారు, ఎంత బిజీగా ఉంటారో, అప్పుడున్న పరిస్థితుల్లో మేము ధ్యానం చేయలేం సార్, మేము అంత స్టెబుల్గా ఉండదు మా మైండ్ అంటాడు. కృష్ణుడు ఏం చేస్తాడు, ఒక స్టెప్ కిందికి దిగుతాడు. దిగి జపాలు చేసుకోండి అంటాడు. మెల్లిగా మళ్ళీ ధ్యానానికి వచ్చేస్తారు అంటాడు. జపం కూడా ఎక్కడవుతుంది సార్ మాతో అంటాడు ఆయన. ఇంకొద్ది ఏదైనా ఈజీ ఉంటే చెప్పండి అన్నాడు. ఇంకో స్టెప్ కిందికి దిగుతాడు కృష్ణుడు. దిగి పారాయణాలు చేసుకోండి అన్నాడు. లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, శ్రీ సూక్తము, నారాయణోపనిషత్తు పారాయణం చేసి కూడా మెల్లిగా ఎదగవచ్చు మనిషి అంటే, అంత సంస్కృతం ఎక్కడ చదువుతాను సార్, మాకు ఇంకొద్దిగా ఈజీ ఇవ్వండి అంటాడు. ఆ రోడ్డు మీద ఉన్న రాయి తెచ్చి ఇంట్లో పెట్టి దాన్ని కడిగి పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకోండి అంటాడు. విగ్రహారాధన అక్కడ వచ్చింది. లోవర్ డైమెన్షన్ ఇవన్నీ. అలాగా విగ్రహారాధన కూడా పోయింది మొత్తం. ఎక్కడ డౌన్ఫాల్లో వచ్చేసింది మొత్తం. ఆ విగ్రహారాధనలు కూడా ఎక్కడ అవుతాయి సార్, మాకు టైమే ఉండదు, అంతా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి మాకు, ఇంకొద్దిగా ఒకటి ఈజీ చెప్పండి అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కటి చెప్తాను, దాని తర్వాత ఇక ఇంత రాయి కట్టుకొని గోదావరిలో వాడి చచ్చిపో అంటాడు అంతే కృష్ణుడు. అప్పుడు అంటాడు, విగ్రహారాధన కంటే ఇంకా ఈజీ పండుగలు చేసుకోండి అన్నాడు ఆయన. ఆ పండుగలు కూడా తెలియకుండా చేస్తున్నాము. అందుకే పండుగల్లో ఉన్న ఎనర్జీ, పండుగల్లో ఉన్న ఆ డివైన్ ఎనర్జీ మనకు కనెక్ట్ అవ్వట్లేదు. నవరాత్రుల్లో ఎలా చేయాలి, చేస్తే అమ్మవారు ఎనర్జీ ఎలా వస్తుంది, సంక్రాంతి ఎందుకు చేయాలి, ఉగాది ఎందుకు చేయాలి, విశిష్టతని తెలుసుకుంటూ చేస్తే దాని ఫలితం అద్భుతంగా ఎనర్జీ ఉంటుంది. వినాయక చవితి ఎందుకు చేయాలి, ప్రతి పండుగ రోజు నేను ధ్యానంలో కూర్చొని వాళ్ళతో తీసుకున్న, దానికి రిలేటెడ్ ఉన్న మాస్టర్స్తో మెసేజెస్ బాగా తీసుకున్నాను నేను. అయితే స్పెషల్గా శివరాత్రి గురించి ఒకరోజు రాత్రంతా ధ్యానంలో కూర్చుంటే నాకు శివరాత్రి అంటే ఎలా ఉంటుంది అనేది అర్థమైంది. శివతత్వము. శివుడు అంటే మాఘమాసంలో వచ్చే చతుర్దశి రోజు వచ్చే శివరాత్రి చాలా అద్భుతమైన రోజు, అది పవిత్రమైన రోజు. ఇప్పుడు మాస శివరాత్రులు వస్తుంటాయి ప్రతి నెల. అది కాకుండా అన్ని శివరాత్రుల్లో గొప్ప శివరాత్రి. ఆ శివరాత్రి రోజు శివతత్వంతో మనం కనెక్ట్ అవ్వాలి బాగా. ఒక జీవుడు శివుడుగా అయిపోతాడు నిష్ఠతో చేస్తే, దాన్ని అర్థం చేసుకొని చేస్తే, రేషనల్గా చేస్తే అద్భుతమైన ఎనర్జీస్ ఉంటాయి, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. శివరాత్రి రోజు డే అంతా మౌనంగా ఉండి, ఉపవాసం ఉండి, రాత్రంతా జాగరణ చేస్తుంటారు. ఎందుకు చేస్తున్నారో తెలియదు, అందరు చేస్తున్నారని మనం చేస్తున్నాం అంతే. అందుకే ఆ ఎనర్జీ వాళ్ళకి అర్థం కావట్లేదు. గుడ్డిగా చేసే దాంట్లో ఎనర్జీ ఉండదు, అపనమ్మకాలు, భయాలతో చేస్తున్నారు.
ఆల్వేస్ వీ షుడ్ హ్యావ్ టు మెయింటైన్ దట్ గాడ్ లవింగ్ మెంటాలిటీ ఉండాలి. ఫియరింగ్ మెంటాలిటీ ఉంది జనాల్లో ఇప్పుడు. భయాలతో చేస్తున్నారు. భయం ఎందుకు? దేనికి భయము? ప్రపంచాన్ని నడిపించేవాడే మనతో ఉన్నాడు. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు మనతో ఉండేది ఆయనే. అలాంటి మన లోపల ఉన్న ఆ దైవంతో మనం కనెక్ట్ అవ్వడానికి మనం భయపడుతున్నాం. బాహ్యంగా చూస్తున్నాం కానీ ఇంటర్నల్‌గా కనెక్ట్ అయ్యే తత్వాన్ని నేర్పిస్తుంది శివతత్వం. హ్మ్. ధ్యానానికి మూలము శివుడే. అంతకన్నము అంత స్టెబుల్‌గా ఉండాలి. ధ్యాన స్థితిలో ఉండాలి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇన్నర్‌గా మీరెంత పీస్‌గా ఉంటారో అంత శివతత్వంతో కనెక్ట్ అయి ఉంటారు. హ్మ్. బాహ్యంగా మాత్రం కృష్ణుడిగా ఉండాలి. యుక్తితో ఉండాలి. భక్తి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు యుక్తి. ఆ 2 కలిపితేనే అప్పుడు మనం ఈ ప్రపంచంతో ఆడుకోవచ్చు. బాహ్యంగా కృష్ణుడిగా ఉంటేనే బతకనిస్తారు ఈ జనాలు. లేకుంటే ఉండనివ్వరు. ఉన్న బట్టలు కూడా లాక్కుంటారు. హ్మ్. కృష్ణతత్వం అది. ఇన్నర్‌గా మాత్రం శివతత్వం స్టాబిలిటీ నేర్పిస్తుంది. హ్మ్. చిదానంద రూప శివోహం శివోహం. ప్రపంచం కొట్టుకుపోయినా కదలకుంట నిలబడేవాడే శివుడు. ఓకే. గంగా ప్రవాహాన్ని తీసుకోవాలి ఎప్పుడు. అందుకే ధ్యానం అనేది చాలా మూలం ఇది. ధ్యానం లేకుంటే మీకు స్పిరిచ్యువల్ డోర్సే ఓపెన్ కావు. హ్మ్. భగవంతుని దగ్గర చేరుకోవాలి అంటే సింహద్వారము. ధ్యానము, శాకాహారము. ఒక బోయవాడు ఇట్లే అడవిలో వెళ్తాడు. అడవిలో వెళ్ళినప్పుడు వేట చేస్తుంటే ఒక జింకను చంపబోతే ఆ జింక రిక్వెస్ట్ చేసుకుంటుంది. బోయవాడికి ఏం తెలవదు పామరుడు. హ్మ్. రిక్వెస్ట్ పెట్టి ఏం అడుగుతుంది అంటే, "నాకు చిన్న చిన్న పిల్లలున్నాయి సార్. పిల్లలని ఒక్కసారి చూసుకొని వాళ్ళని కూడా తెచ్చుకుంటా. మళ్ళీ ఎవరు చూస్తారు? నైట్ నాకు టైం ఇవ్వు. రేపు మార్నింగ్ నేనొస్తాను" అని రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆ బోయేవాడు ఓకే అంటాడు. డే అంతా ఉపవాసం ఉన్నాడు. ఆ రోజు ఏం తినలేదు. దొరకలేదు ఆయనకు. హ్మ్. ఆ జింకో రిక్వెస్ట్ మీద ఓకే అనుకుంటాడు. ఆ రోజు ఆహ్, బిల్వపత్ర చెట్టు మీద కూర్చుంటాడు నైట్ అంతా. ఓకే. కింద లింగం ఉంటుంది. ఆ కదలికలో రాత్రంతా ఆకులు కింద పడతా ఉంటాయి. త్రిదళం త్రిగుణాకారం. హ్మ్. జ్ఞానము, కర్మ, భక్తి. 3 కలిస్తేనే బిల్వపత్ర. 3 ఉంటాయి అవి. ఆ 3 ఆకులు పడతా ఉంటాయి చెట్టు మీద నుంచి కింద. రాత్రంతా జాగరణ చేస్తాడు. వెయిట్ చేస్తుంటాడు జింక గురించి. వస్తే చంపేద్దాం, తీసుకెళ్దామని. హ్మ్. రాత్రంతా జాగరణ అయిపోయింది. డే అంతా ఉపవాసం అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ జింక తన పిల్లలతో వస్తది. నేను మాట ఇచ్చిన ప్రకారం నేనొచ్చాను. ఇక మా అందరిని చంపేసేయి తీసుకెళ్ళు మీ ఇంటికి అంటాడు. ఆ బోయేవాడికి ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుందక్కడ. ఓకే. తెలియకుండా చేసిన తనకి దాంట్లోనే అంత ట్రాన్స్‌ఫర్మేషన్ సోల్ అవేకెనింగ్ వస్తుందక్కడ. హ్మ్. ఆత్మ జాగృతి వస్తుంది. ఒక నోరు లేని మూగజీవి ఇంత మాట మీద నిలబడితే నేను మనిషిగా పుట్టి ఎందుకు నా బతుకు అనుకుంటాడు. అప్పుడు చంపకుండా ఆ డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయిపోతాడు. ఓకే. కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యి యూ టర్న్ తీసుకుంటుంది. హ్మ్. ఒక జీవుడుగా ఉన్న, పామరుడుగా ఉన్న ఆ బోయేవాడు శివుడుగా మారిపోతాడు. హ్మ్. అద్భుతంగా జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. శివరాత్రి తెలియకుండా చేస్తేనే ఇంతుంది. తెలుసుకొని చేస్తే బ్రహ్మజ్ఞానులే అంతా. అవును. అందరూ శివుళ్ళే అయిపోతారు. అలాంటి అద్భుతమైన శక్తి, అద్భుతమైన పండుగ స్పెషల్‌గా ధ్యానుల గురించే శివరాత్రి. హ్మ్. ప్రాపంచికంలో ఉన్నోళ్ళకి అర్థం కాదు. అందరిలాగా ఉంటారు వాళ్ళు ఉపవాసం గాని, ఉపవాసం అనేది లంకడం పరమ ఔషధం. అవును. ఒకరోజు రెస్ట్ ఇస్తే బాడీకి కంప్లీట్ బాడీలో క్లెన్సింగ్ అవుతుంది. ఎక్కడెక్కడ 72,000 నాడీ మండల్లో ఉన్న బ్లాకేజెస్‌ని లాగేస్తుంది జఠరాగ్ని. దానికి ఏదో ఒకటి గావాలి. మనం ఏం పెట్టము. ఘన పదార్థాలు పెట్టకుండా మౌనంగా ఉండి, ప్రశాంతంగా ఉండి, ధ్యాన స్థితిలో ఉంటే కంప్లీట్‌గా ఇన్నర్‌గా, బాహ్యంగా క్లెన్సింగ్ అవుతుంది. హ్మ్. ఆ బ్లాకేజెస్‌ని అంతా క్లీన్ చేస్తుంది ఉపవాసం ఉంటే. అంటే దగ్గర, వాసం అంటే ఉండడం. దేనితో ఉండడం? శ్వాసతో ఉండడం. హ్మ్. మనతో మనం ఉండడం. అట్లా ఉన్నప్పుడు ఆ ఉపవాసం క్లీనింగ్ చేస్తుంది. మొత్తం క్లెన్సింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ధ్యానము, మౌనంలో మనం విశ్వంతో కనెక్ట్ అయిపోతాం. ఒక శివతత్వంతో కనెక్ట్ అయిపోతాం. అలాగా శివరాత్రి మనం తెలుసుకొని చేస్తే చాలా అద్భుతమైన మార్పులు జరుగుతాయి మన లోపల. హ్మ్. అందుకే ఆ రోజు ఎవరు టైం వేస్ట్ చేసుకోకుండా దాన్ని పాటించాలి. నిష్టతో చేయాలి. హ్మ్. రాత్రంతా ఏదో పాటలు పాడుకుంటూ కూర్చోవడం కాదు, సినిమాలు చూసుకుంటూ కాదు. మనతో మనం ఉండాలి. అప్పుడు శివుడితో కనెక్ట్ అయిపోవచ్చు. కమ్యూనికేట్ చేయొచ్చు. హ్మ్. అంత అద్భుతం ఉంటుంది. విశ్వం దిగుతుంది మన గురించి. ఇదంతా ఒక ప్రాసెస్ ఇది.
ఓకే. అంత ఆ రోజు మనం మిస్ చేయకుండా దాన్ని పాటించాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్‌కి నేను చెప్పేది అదే. హ్మ్. శివరాత్రి రోజు ఎవరు మిస్ చేయకుండా అఖండమైన దీక్షతో ఉపవాసం ఉండి, ధ్యానం ధ్యానం చేసి, చేస్తారు. మౌనంగా ఉంటే కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. పత్రిసారి చెప్పిన మాటలు అప్పుడు అర్థమవుతాయి. ఓకే. గీతలో చెప్పిన భగవద్గీత మనకు అర్థమవుతుంది. అయితే సార్ ఇప్పుడు శివతత్వం గురించి, విశిష్టత గురించి చెప్పారు. అయితే ఈ శివరాత్రి సందర్భంగా అసలు అర్ధనారీశ్వర తత్వం అంటే ఏంటి? శివుడు అర్ధనారీశ్వరుడు అంటూ ఉంటాం గదా! దాని గురించి కూడా తెలియచేయండి. అర్ధనారీశ్వరుడు అంటే చాలా మంచి సంకేతం ఇస్తుందది. పురుషుడు, స్త్రీ ఇద్దరి సగ భాగం ఉంటుంది. హ్మ్. ప్రకృతి, పురుషుడు అంటారు దానికి. ప్రకృతి అంటే విశ్వము, హ్మ్. యూనివర్స్, ప్రపంచం. పురుషుడు అంటే ఆహ్, ఒక విశ్వ తల్లిదండ్రుల్లాగానే అది. హ్మ్. ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసినప్పుడు ఒక సోల్ వస్తుంది. ఆ! అందుకే ప్రతి పురుషుడిలో స్త్రీ ఉంటుంది. ప్రతి స్త్రీలో పురుషుడు ఉంటాడు. 2 తత్వాలుంటాయి. ప్రకృతి పురుషుడు అంటే జ్ఞానము ప్లస్ శక్తి. క్రియాశక్తి. జ్ఞానశక్తి ప్లస్ క్రియాశక్తి. అమ్మవారు లేకుండా శివుడు లేడు. శివుడు లేకుండా అమ్మవారు కూడా లేదు. హ్మ్. 2 ఇంపార్టెంటే. 2 కలుస్తేనే ఈ విశ్వం, ఈ ప్రపంచము. అందుకే లింగ పూజ చేస్తారు. ఎందుకంటే శక్తి లేకుండా శివుడు కూడా కంప్లీట్ ఎప్పుడు కాడు. శివుడితో అమ్మవారు ఉంటేనే శివుడు కంప్లీట్‌గా అవుతాడు. హ్మ్. శివుడు ఎంబడి ఉంటేనే అమ్మవారు కంప్లీట్ అవుతుంది. అందుకే 2 కలవాలి. ప్రకృతి ప్లస్ పురుషుడు. 2 కలిస్తేనే కంప్లీట్ విశ్వం అది. హ్మ్. మన జీవితానికి ఇప్పుడు ఈ అర్ధనారీశ్వర తత్వాన్ని ఎలా అనుసంధానం చేసుకోవాలంటారు మరి? 2 బ్యాలెన్స్‌గా ఉండాలి. స్త్రీ తత్వంలో ఉండి చేసే పనులుంటాయి. పురుష తత్వంలో ఉండి చేసే పనులుంటాయి. పౌరుషం అనేది స్త్రీలో గూడా ఉంటుంది. అది పురుషతత్వమే అది. స్త్రీ తత్వము అనేది చాలా చోట్ల పురుషులకు పనికొస్తుంది. ఎప్పుడు ఏది అవసరమో అది వాడుకోవాలి. 2 గుణాలుంటాయి మన లోపల. హ్మ్. ఆయుధాలున్నాయి దగ్గర. ఎలా వాడాలనేది మనకు తెలవాలి. అవేర్‌నెస్ ఉండాలి. దేశకాల పరిస్థితుల్ని బట్టి దాన్ని పనిచేస్తూ ఉంటాం మనం. 2 తత్వాలు కలుస్తేనే మనం పరిపూర్ణము. హ్మ్. ఏది ఒక్కటున్నా పారాలిసిస్ జీవితమే అంతే. ఓకే. కంప్లీట్ పురుషుడుగానే ఉంటానంటే పనికిరాదు. కంప్లీట్ స్త్రీగా ఉన్నా గాని పనికిరాడు. ఇద్దరు ధ్యానం చేస్తే కంప్లీట్ మ్యాన్, కంప్లీట్ వుమెన్ అయిపోతాం. హ్మ్. అప్పుడే ప్రకృతి ప్లస్ పురుషుడు 2 కలిస్తేనే పూర్ణత్వం వస్తుంది. ఓకే. సార్ అయితే ఇప్పుడు ఈ అర్ధనారీశ్వర తత్వము ఆ ఈశ్వరుడు తీసుకొని అసలు అంటే ఈ ప్రపంచానికి ఏం అదే తెలియచేయాలనుకున్నారు? తెలియజేయాలనుకుంటున్నాడాయన. బ్యాలెన్సింగ్. స్త్రీలో పురుషుడు ఉంటాడు, పురుషుల్లో స్త్రీ ఉంటాడు. ఇద్దరు బ్యాలెన్స్‌గా ఉంటేనే జీవితం బావుంటుంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గూడా అట్లే ఉండాలి. ఈగోలు చాలున్నాయి. అజ్ఞానం చాలా ఉంది. చీకటి చాలా ఉంది. ఈ బల్బులు, దాన్ని ఈ చీకటి, ధ్యానం లేకపోవడము, తినే విధానం సరిగా లేకపోవడం, మాంసం తినడము జీవన విధానంలో మార్పులు కంప్లీట్ తెచ్చివ్వడానికి పోయింది. సరియైన జీవన విధానం లేదు. సరియైన హ్మ్. ఆలోచన విధానం లేదు. సరియైన ఆధ్యాత్మిక విధానం లేకపోవడం. దీన్ని అన్నీ సరి చేసుకుంటే స్త్రీతత్వం, పురుషతత్వం 2 బ్యాలెన్స్ అవుతాయి. హ్మ్. ఇద్దరిలో ఉండాలి మరి. డామినేటింగ్ అవసరం లేదు. ఇద్దరు బ్యాలెన్స్‌గా ఉండి సమాన భాగం న్యూట్రల్‌గా ఉంటే వైఫ్, హస్బెండ్ ఎప్పుడు లవర్స్‌గా ఉంటారప్పుడు. డామినేటింగ్ ఉండదు. అక్కడ ప్రాబ్లమ్ రాదు. ఇప్పుడు ఇండ్లల్లో వచ్చే ఇప్పుడున్న సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఇప్పుడున్న యువకుల్లో ఉన్న ప్రాబ్లమే అది. ఆ బ్యాలెన్సింగ్ లేదు. స్టాబిలిటీ లేదు. ఒక అండర్‌స్టాండింగ్ లేదు. ఈగోలు చాలున్నాయి. నేనే సంపాదిస్తున్నా అనుకుంటదామె. కానీ పురుషుడు లేకుంటే ఆమెకు పూర్ణత్వం రాదు. హ్మ్. అందుకే బ్యాలెన్స్ చేయాలి. దిగాలి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఎక్కడ ఎక్కాలో అక్కడ ఎక్కాలి. అయితే సార్ ఇప్పుడు ఈ శివరాత్రి సందర్భంగా అసలు ధ్యానానికి మరియు ఉపవాసానికి ఇంటర్‌లింక్ చేస్తూ శివరాత్రి గురించి చెప్పండి సార్? అదే గదా! అంటే దగ్గర, వాసం అంటే ఉండడము. ఎప్పుడైతే మనం ఫుడ్ బాడీకి మనం పెట్టామో, అప్పుడు బాడీ క్లెన్సింగ్ అవుతుంది. నెక్స్ట్ మౌనంగా ఉంటే అద్భుతమైన ఎనర్జీని సంపాదించుకుంటాం. ఇన్నర్ గ్రోత్ గురించి శివరాత్రి. హ్మ్. శివుడు కావడానికి శివరాత్రి. బ్లిస్‌ఫుల్ లైఫ్ కావాలన్నా శివరాత్రిని అద్భుతంగా మెయింటైన్ చేయాలి మనం. శివుడితో అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటాం మనం. జ్ఞానదేవుడాయన. బుద్ధి ఈరోజు ఎంత బ్లాకేజెస్‌తో నిండిపోయింది అంటే, వాళ్ళేం జేస్తున్నారో వాళ్ళకే అర్థం గాదు. తాగిన కోతి ఎట్లుంటుందో మనిషి అట్లున్నాడిప్పుడు. దానికి కారణం స్వాధ్యాయం లేకపోవడం, సజ్జన సాంగత్యం లేకపోవడం, హ్మ్. గురువుల సాంగత్యం లేకపోవడం,
ధ్యానం లేకపోవడం, శాకాహార భోజనం లేకపోవడం. ధ్యానం లేని మనిషి ఒక వింత పశువుగా అయిపోతున్నాడు ఈరోజు. 2 కాళ్ళ పశువుగా అయిపోయినాడు. పశువు నుంచి పశుపతి నాథులుగా కావాలి. పశుపతి నాథుడు శివుడు. శివుడు. అయ్యో! ఎప్పుడూ ఆహ్, శ్మశానంలో ఉంటాడు. సింపుల్ లివింగ్ నేర్పిస్తాడాయన. అవును. హై థింకింగ్, సింపుల్ లివింగ్. ఆడంబరం లేని జీవితం, దంభం లేని జీవితం, డౌన్ టు ది ఆడుతుండే భగవంతుడు శివుడు. భోలాశంకరుడు అంటాడు. హ్మ్. ఆయనకేం లేదు, ప్రేమతో కొద్దిగా నీళ్లు పోసిన లింగానికి అంత బోలా సంతోషపడతాడాయన. బోలాశంకరుడు కాబట్టి. అభయాలు ఇచ్చేస్తాడాయన. హ్మ్. అలాంటి శివుడికి పక్కకు పెట్టి మనం ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాం ఈరోజు. అలాంటి అద్భుతమైన దేవుడాయన. అదే శక్తి. పార్వతి అమ్మ అంటే శక్తి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. జ్ఞాన రూపేణ, శక్తి రూపేణ, నేత్ర రూపేణ, దేహ రూపేణ, ఈర్ష్య రూపేణ, కోపం రూపేణ, క్రోధ రూపేణ, హ్మ్. బాడీలో జరిగే ప్రతి అణువులో, ప్రతి సెల్లులో అమ్మవారు ఉంటుంది. హ్మ్. మీ కళ్ళు చూస్తున్నాయంటే దాని వెనుకున్న శక్తి అమ్మనే. ముక్కులో శ్వాస నడుస్తుందంటే తీసుకున్నది అమ్మనే. చెవులు వింటున్నాయంటే దాని వెనుక ఉన్న శక్తి అమ్మవారే. చెయ్యి ఇలా లేస్తుంది అంటే దాని వెనుక ఉన్న శక్తి అమ్మవారే. జగజ్జనని అంటారు. కాళ్ళు నడుస్తున్నాయంటే దాని వెనుక శక్తి. హ్మ్. ఒక దైవ శక్తి మనతో ఉంది. విశ్వాన్ని నడిపించే భగవంతుడు ఎక్కడ లేడు. ఆ విశ్వేశ్వరుడు మన లోపల ఉన్నాడు. ఆయనకు పట్టుకున్నందుకే మనకు జీవితం నడుస్తుంది. ఒక వర్కింగ్ పార్ట్నర్‌గా ఉంటాడాయన. శ్వాస మొదలైనప్పటి నుంచి శ్వాస ఆగిపోయే వరకు మనతో ఉండేది ఆ దైవము. హ్మ్. అది మనకు పట్టుకొని ఉంది గానీ మనం ఎప్పుడు పట్టుకోలేదు. మనం ఆయనతో కనెక్ట్ కాలేదు. దానికి కారణం కళ్ళు మూసుకొని మనతో మనం ఉండలేం ఎప్పుడు. ఆ దైవంతో కలవాలి అంటే వేరే దారి లేనే లేదు. బాహ్యంగా ఎంత మీరు పూజలు చేసినా, ఎన్ని పారాయణాలు చేసినా బాహ్యంగానే ఉంటారు. బాడీ క్లెన్సింగ్ అవుతుంది అంతేగాని ఇన్నర్ కనెక్షన్ అనేది రాదు. అవును. అందుకే శివరాత్రి మనకు నేర్పించేది అది. మీతో మీరు ఉండేది నేర్చుకోండి. హ్మ్. మీ శక్తి ఏంది మీరు తెలుసుకోండి. 7 చక్రాలు యాక్టివేట్ అయితే ఆ రోజు నైట్‌లో ధ్యానంలో కూర్చుంటే. హ్మ్. సహస్రారం ఓపెన్ అవుతుంది. అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించుకునే రోజు అది. అది జ్ఞానాన్ని బుద్ధి ఫిజిక్స్‌గా చూస్తే బుద్ధి కనిపిస్తుంది ఆపరేషన్ చేస్తే. బుద్ధిలో ఉన్న జ్ఞానాన్ని నింపేది శివుడు. హ్మ్. ఆ డోర్స్ ఓపెన్ అవ్వాలి. మెటాఫిజిక్స్. ఫిజిక్స్ అంటే కనిపించేది. మెటాఫిజిక్స్ అంటే కనిపించనిది. హ్మ్. కళ్ళు చూస్తున్న ఇదంతా ఫిజిక్సే. ప్రపంచం అంటే దాన్ని చూస్తుంది మన మనసు, మూలము. ఒక పెద్ద బిల్డింగ్ చూస్తున్నాం మనం. కళ్ళు చూస్తున్నాయి. కళ్ళకి ఏ ఫీలింగ్ ఉండదు. దాని వెనుక మనసు కనెక్ట్ అవుతుంది. అవును. మనసు కనెక్ట్ అయితే అది ఏం చేస్తుంది? సేమ్ ఇలాంటి బిల్డింగ్ నాకు హైదరాబాద్‌లో కావాలి అనిపిస్తది. ఎక్కడో చూస్తాడు. హ్మ్. కళ్ళు బుద్ చూసినాయి. కళ్ళు అడగలేదు. దాని వెనుక మనసు ఉంది. దాంతో బుద్ధి పుడుతుంది. ఒక పెద్ద కారు చూస్తాము. ఇలాంటి కారు నాకు కావాలి అని చెప్పేది ఎవరు? మనసు. హ్మ్. కళ్ళు చూస్తున్నాయి అంతే. ఏం చేస్తలేవు. ఒక ఇన్‌స్ట్రుమెంట్స్ ఇవన్నీ. శబ్దము, స్పర్శము, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. దీనికి మూలము మనసు. ఇంద్రియాలు చూస్తాయి, అవి పనిచేస్తాయి అంతే. చెవులు వింటున్నాయి. దాని హ్మ్. వెనుక మనసు పెడితే అది ఇంకా వినాలి అనిపిస్తది. హ్మ్. కళ్ళు చూస్తున్నాయి. అలాంటి బిల్డింగ్ కావాలి, అలాంటి కారు కావాలి, వాడుకున్నట్టు భార్య నాకు కావాలి, వాడుకున్న రోగం నాకు కావాలి అనరు మరి. ఇట్లా మనిషి అజ్ఞానంలో, చీకట్లో ఉండి తనకు తాను నాశనం చేసుకుంటున్నాడు. హ్మ్. పక్కోళ్ళతో కంపేర్ చేస్తున్నాం. పరుగులు చేస్తున్నాం. కంపేర్ చేసుకుంటున్నాం. కాంపిటీషన్‌లో పోతున్నాం. అవసరం లేదు. ఎవరి ప్రారంభ కర్మలు వాళ్ళకుంటాయి. ఎవరి టిఫిన్ వాళ్ళకుంటుంది. కొద్దిగా ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోవాలి మన కర్మలు ఎలా ఉన్నాయో. ఆ కర్మ ప్రక్షాళన చేసుకోవాలి. అందుకే అకుంఠితమైన దీక్షతో ఎప్పుడైతే మనం ధ్యానాన్ని పట్టుకుంటామో, అర్థం చేసుకుంటామో, మనతో మనం ఉంటామో, అజ్ఞానం జ్ఞానం అనేది అనే అగ్నితో కర్మలు దగ్ధమైపోతాయి. ఓకే. అజ్ఞానం గూడా యస్. తొలగిపోతుందంటారు. శివం భూత్వా శివం యజేత్. ఎప్పుడైతే జ్ఞానం తెలిసే వరకే బంధము. తెలుసుకున్నాక మోక్షమే అంతే. హ్మ్. బంధాలన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం. దాంతో బయటపడితే మనం మోక్షమే. నిర్వాణం. హ్మ్. ఏముండదు. ఏ వాస్తు పనిచేయదు. ఏ జాతకం మన మీద పనిచేయదు. ఏ నవగ్రహ దోషం మన దగ్గరికి రాదు. మనం అది అట్లా కావాలి. హ్మ్. అన్ని సంకెళ్ళు తెంపుకుంటాం. అదే నిర్వాణం. అదే మోక్షము. ఏముంది?
దీనికి ఎక్కడో హిమాలయాల్లో పోయే అవసరం లేదు. మంచి ఫ్యామిలీతో ఉండి బిజినెస్‌లు, జాబులు చూసుకుంటా మన పనులు మనం టెన్షన్‌లో ఉండి చేసుకుంటూ గూడా ఎన్‌లైటెండ్ కావచ్చు. యెస్. అలాంటి తత్వాన్ని నేర్పించేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. పత్రిగారితో నేను ఇంత బాగా కనెక్ట్ అయినానంటే దానికి ముఖ్య కారణం ఇదే. ఫ్రీడమ్ ఇచ్చాడాయన బాగా. హ్మ్. పెద్ద మార్కెట్‌లో కూర్చొని గూడా నిశ్చల స్థితిలో ఉన్నవాడే బ్రహ్మజ్ఞాని. వాళ్ళే యోగేశ్వరులు. అలాంటి తత్వాన్ని నేర్పించిన మహాపురుషుడాయన. హ్మ్. శివతత్వం ద్వారా మనం ఇది నేర్చుకోవచ్చయితే అంతే. మనం. మనిషి ఎలా నిశ్చలంగా శాంతి గురించి హిమాలయాల్లో పోయి కూర్చొని అవసరం లేదు. హ్మ్. అక్కడ పోయి ధ్యానంలో ఇంద్రుడు కూర్చుంటే రంభ, ఊర్వశి, మేనకలొస్తారు. అంటే అది మనసే. ఓకే. దాంతో బయటపడాలి అంటే మీరు ప్రాపంచికంలో ఉండి గూడా బయటపడొచ్చు. అదే ఆనపానసతితో వచ్చిన థాట్స్‌ని సాక్షితత్వంలో చూస్తే అన్నీ మెల్ట్ అయిపోతాయి. హ్మ్. పిండిలో నీళ్ళేస్తే ఎలా ముద్ద అయిపోతుందో, ధ్యానంలో వచ్చిన ఆలోచనలను సుదీర్ఘంగా చూడాలెప్పుడు. ఉండుమనొద్దు, పొమ్మనొద్దు. ఇంటికి చుట్టాలొస్తే పొమ్మనొద్దెప్పుడు. ఏం మాట్లాడొద్దు, రెస్పాన్స్ ఇయ్యొద్దు. సుదీర్ఘంగా చూస్తే మీరు వద్దన్నే ఎళ్ళిపోతారు వాళ్ళు. థాట్స్ గూడా అంతే, వచ్చే ప్రాబ్లమ్స్ గూడా అంతే. జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్. అంతే. ప్రతిదానికి సాక్షితత్వం అద్భుతంగా పనిచేస్తుంది. హ్మ్. ఆధ్యాత్మికంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇప్పుడు ఉపవాసం కూడా ఉంటూ ఉంటారు కదా సార్ శివరాత్రి రోజు. దాని గురించి కూడా తెలియచేయండి ఒకసారి. ఉపవాసం అనేది సైంటిఫికల్‌గా కాకుండా నార్మల్‌గా దైవపరంగా ఉపవాసం ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలుంటాయంటారు? ఎప్పుడైతే ఉపవాసంలో ఉంటామో అప్పుడు మనకు ఎనర్జీ రిసెప్టివ్‌నెస్ పెరుగుతది. ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తిని తీసుకోవాలి అంటే మీరు ఎంత ఉపవాసంగా ఉంటారో అంత అద్భుతంగా రిసెప్టివ్‌గా ఉంటది బాడీ. బాడీ, మైండ్, ఇంటలెక్ట్ అన్నీ రిసీవ్ చేసుకుంటది. అక్కడ ఈఎస్పీని డెవలప్ చేస్తది మనకు. ఎక్స్‌ట్రా సెన్సేషనల్ పవర్స్. ఓకే. అప్పటిదాకా మొద్దుబారిన బాడీ ఇది. మొద్దుబారిన మనసు, మొద్దుబారిన బుద్ధి. అన్‌సైంటిఫిక్ లివింగ్, అన్‌సైంటిఫిక్ ఫుడ్, అన్‌సైంటిఫిక్ థింకింగ్. ఉన్నందుకే బాడీ అంతా మొద్దుబారిపోయింది. దానికి సెన్సిటివ్ చేసుకోవాలంటే ఉపవాసం ఉండాలి. మౌనంగా ఉండాలి. ధ్యానంలో ఉండాలి. అప్పుడేం జరుగుతది? ఇక్కడ కూర్చొని అమెరికాలో మన కొడుకు, కోడలు ఏం మాట్లాడుకుంటున్నారో ఇనొచ్చు మనం. అంత శక్తి అంత ఉంటుందంటారా? శక్తి ఎందుకుండదు? హ్మ్. చీమకాళ్ళకు కట్టిన గజ్జెల చప్పుడు వినొచ్చు. ఓహ్! అంత మహాపరి శూన్య స్థితిని సంపాదించుకోవాలి అనుకుంటే ఉపవాసం బాడీలో బాడీ నిండా కెమెరాస్ ఓపెన్ అయితాయి. 2000 చక్రాస్ ఓపెన్ అయిపోతాయి. హ్మ్. కృష్ణుడికి ఉండే 7 చక్రాలు కాదు, 2000 చక్రాస్‌ని యాక్టివేట్ చేసుకున్న యోగేశ్వరుడు ఆయన. అర్థమైందా? మీ మనసులో 7 పొరలుంటాయి. ఆ 7 పొరలు దాటినంక గూడా మీ మనసులో ఏం నడుస్తుంది పట్టేస్తారు. హ్మ్. సిద్ధ పురుషులు అట్లుంటారు. ఓకే. అలాంటి తత్వాన్ని నేర్పిస్తుంది శివరాత్రి. అది దానికి బేసిక్ మన పిరమిడ్ సొసైటీ. పత్రి గారిచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఇది. 10 అంతస్తుల బిల్డింగ్‌కి ఓపెన్ చేయాలంటే దానికి డోర్ చిన్నగుంటది. చిన్న డోరే. ఇంత పెద్ద పీఎంసీ బిల్డింగ్‌కి డోర్ ఎంతుంది? చిన్నగుంది. ఆ డోర్‌కు గొళ్ళెం ఎంతుంది? ఇంకా చిన్నది. ఆ గొళ్ళెంకి తాళం ఇంకా చిన్నది. ఆ తాళంకి తాళం చెవి ఇంకా చిన్నది. హ్మ్. ఆ తాళం చెయ్యే మన ఆనాపానసతి. ఆ ఓకే. ధ్యానం మూలము. ధ్యానం మూలం యదం జగత్. ప్రపంచాన్ని జయించాలి అంటే ధ్యానం మన దగ్గర ఉండాలి. మనకు మనం జయించాలన్నా ధ్యానం మన దగ్గర ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా తెలియజేశారు. హ్మ్. శివరాత్రి విశిష్టత, శివతత్వం అంటే ఏంటి, అర్ధనారీశ్వర తత్వం అంటే ఏంటి, ధ్యానం వల్ల మరియు జాగరణ వల్ల ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలొస్తాయి, వీటన్నిటి గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో ధన్యవాదాలు. ఈ మచ్ సార్. అవకాశం ఇచ్చిన పిఎంసి అందరికీ, ఆ టీం అందరికీ, పత్రి గారికి, స్వర్ణమాల మేడంకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి శివరాత్రి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.